ఒక్క నిమిషం. మనలాంటి యువకులకు జీవితంలో అత్యంత కష్టమైన సమయం ఏంటో తెలుసా? ఉద్యోగం రాకపోవడం కాదు, ఇంటికి ఆధారం కాలేని నిస్సత్తువ. ఆ బాధ ఏంటో విడు. ఉద్యోగం కోసం మనం పడిన కష్టం ఎవరికి తెలుసు? ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గేటు బయట తల దించుకొని నిలబడతాం కదా. మళ్ళీ వచ్చే ఆ రిజెక్షన్ కాదు బాధ. ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రుల కళ్ళలోకి చూడలేకపోవడం అసలైన బాధ. మన అమ్మ నాన్నలు ఆశగా చూస్తారు కదా, మన బిడ్డ రేపో మాపో ఇంటికి ఆధారం అవుతాడు అన్న ఆ నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం నేలపాలు చేయొద్దు. ఆ రోజు గుర్తుందా? కొన్ని రోజులు సర్దుకో అని ఇంట్లో ఒక్క రూపాయి అడగాలంటే మన ఆత్మగౌరవం మొత్తం చచ్చిపోతుంది కదా. ప్రతి మనిషి అన్న మాట, ఇంకా ఉద్యోగం రాలేదా అని అడిగిన ప్రశ్న అన్ని మన మనసులో మండుతున్న మంట. చాలు, ఈ నిస్సత్తువ ఇక్కడితో ఆగిపోవాలి. ఈ ఆవేశాన్ని, ఈ బాధని మనం బలం చేసుకుందాం. ఈ రోజు నువ్వు పడిన కష్టం రేపు మీ కుటుంబానికి భద్రతగా మారుతుంది. గెలవాలని నిర్ణయించుకున్న ప్రతి యోధుడు కింద కమెంట్ చేయండి, నేను గెలిచి తీరుతా అని. ఈ వీడియోని పోరాడుతున్న ప్రతి మిత్రుడికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.